రికార్డింగ్ నెంబర్ 230. భాగవతము పంచమ స్కంధము ప్రథమాశ్వాసము రహస్య ప్రకాశము. భాగవతం వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. ముఖ్యంగా ఏం చెబుతున్నారంటే ఇక్కడ ఇది పోతన అనువాదం కాదు, గంగన అనే పోతన శిష్యుడు చేసిన అనువాదం. దీనిని పోతన రచన అంత బాగా లేదు అని కొంతమంది అంటారు, కానీ ఇంచుమించుగా అట్లాగే పోతన రాసినట్టుగానే ఉంది, అంత తేడా ఏం లేదు అంటున్నారు మాస్టర్ గారు. అనువాదం కూడా పోతనలాగానే ఎంతో శ్రద్ధతో భక్తితో చేశాడు ఆయన. అట్లాగే సింగన అనే అతను షష్టమ స్కంధాన్ని కూడా చక్కగా అనువాదం చేశాడు. వెలిగందల నారయ్య రాసినటువంటి ఏకాదశ ద్వాదశ స్కందాలు మాత్రం, అంటే 11, 12 స్కందాలు మాత్రం రచనలో అనువాదంలో చాలా తక్కువగా అనిపించినాయి అంటున్నారు మాస్టర్ గారు. పోతన మాత్రమే కాకుండా తన శిష్యులకు కూడా కొంత అవకాశం ఇచ్చాడన్నమాట ఆయన. గంగనామాత్యుడు అనే అతను తను అనువదించిన భాగాన్ని కృష్ణుడికి అంకితం చేశాడు. అయినా కూడా పోతన భక్తి ప్రణాళికలో ఎక్కడ ఏం తేడా కనిపించదు మనకి. ఈ గ్రంథం మొట్టమొదట పోతన ధ్యానం చేసుకున్నది పరమేశ్వరుణ్ణి, ప్రత్యక్షమైనది కోదండరాముడు, కనపడినవాడు కోదండరాముడు. ధ్యానం ఎవరి గురించి చేశాడు ఆయన? పోతన పరమేశ్వర ధ్యానం చేస్తుంటే కోదండరాముడు కనపడ్డాడు. అంటే కోదండం ధరించిన రాముడు ఆయన తన ధనస్సు పట్టుకొని కనపడ్డాడు అన్నమాట. పోతన కృష్ణుణ్ణి సంబోధిస్తూ రాసినా కూడా అంకితం ఇచ్చిందేమో శ్రీరామచంద్రుడికి. దీనికి అర్థం ఏంటంటే సర్వము నారాయణమయం, ఏ రూపంతో కనపడినా ఉన్నవాడొక్కడే అనేటటువంటి అర్థంతో సర్వ అవతారమూర్తే నారాయణుడు అని కవిగారి వస్తుధ్వని అంటున్నారు. అంటే ఆ పుస్తకం మొత్తంలో మనం చూస్తే, ఆ గ్రంథం మొత్తంలో ఆయన యొక్క కవి యొక్క వస్తుధ్వని ఎలా ఉంది అంటే మొత్తం ఉన్నదంతా ఒక్కడే, రెండో వస్తువు లేదు ఇక్కడ అనేదే కనిపిస్తుంది అంటున్నారు. దాంట్లో ఉన్న శ్రీకృష్ణ ధ్యానమే ఈ గంగన మార్గం అన్నమాట. ఈ గంగన గారు కృష్ణుడికి అంకితం ఇచ్చాడు కాబట్టి ఆయన అలా దాంట్లో నుంచే ఆ కృష్ణ ధ్యానాన్ని తీసుకున్నారు. పోతన శ్రీకృష్ణుని ఇలా ప్రార్థన చేశాడు. శ్రీకాంతా హృదయ ప్రియ లోకాలోక ప్రచార లోకేశ్వర సుశ్లోక భవ భయ నివారక గోకుల మందార నందగోపకుమార నందగోప కుమార. ఎన్నో సంపదలిచ్చి కరుణాసముద్రుడవై లక్ష్మీదేవి భర్తవై లోకానికి శ్రేయస్సు కలిగించేవాడివిగా అవతరించావు. లోకానికి అతీతమైన గుణాలన్నిటినీ కూడా నువ్వు ప్రదర్శిస్తూ ఉన్నావు. గోకులాన్నంతా కూడా విస్తరింపజేసిన ఓ నందగోపుని కుమారా, నందగోపుడి కొడుకైనటువంటి నందకుమారా విను నాయనా అని మొదలుపెట్టాడు పోతన. అన్ని పురాణాల అర్థాలను లోకంలో వ్యాపింపజేసిన సూతుడు శౌనకుడు మొదలైన మునులందరితో ఇట్లా చెప్పాడుట. ఉత్తరకు కొడుకైన పరీక్షిత్తు మహాజ్ఞాని అయిన శుకయోగీంద్రుని చూసి ఇలా ప్రశ్న వేస్తూ ఉన్నాడు అని మొదలుపెట్టాడనమాట. ఇక్కడ ప్రియవ్రతుని వృత్తాంతము అని హెడ్డింగ్ ఉంది. అడుగుతూ ఉన్నాడు పరీక్షిత్తు శుకయోగీంద్రుణ్ణి, మునీంద్ర, ప్రియవ్రతుడు పరమ భాగవతోత్తముడు, ఆత్మజ్ఞానంలో విహరించేవాడు కదా, అటువంటి వాడు గృహస్థుడుగా ఉండి ఒక ఇల్లు వాకిళ్లతో ఎలా గృహాల సుఖాల్లో మునిగి ఉన్నాడు ఆయన. ఇంట్లో ఉండేటటువంటి ఒక గృహస్థు అనుభవించే సుఖాలన్నీ ఆత్మజ్ఞానం పొందినవాడెలా ఆ సుఖాల్లో మునగటం సరైన పద్ధతి కాదు కదా లోకరీత్యా. ఆయన అలా ఎలా ఉన్నాడు? ఎవరైతే గృహస్థ ధర్మాన్ని
చేస్తూ ఉంటారో వాళ్ళకి కొద్దో గొప్ప కర్మబంధం అనేది తప్పదు కదా! దానికి ఫలితంగా పరాభవాలు తప్పవు. ఇక్కడ చెప్తూ ఉన్నారు క్లియర్‌గా. పరాభవాలంటే అవమానాలు గాదు. తనకిష్టం లేకపోయినా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితులే పరాభవాలట. అట్లాంటి ఇళ్లల్లో ఇతరులతో ఇంకొకళ్ళతో సంబంధాలు తెంచుకొని సంతోషంగా జీవించలేరు. సంబంధం పెట్టుకుంటే కర్మబంధం వస్తుంది. అంతర్యామి అయిన విష్ణువే శరణాగతి అని తల వంచి నమస్కరించిన మహాత్ములందరూ ఏ కోరికలు లేనివాళ్ళు. అట్లాంటి వాళ్ళు కుటుంబాల్లో నివసించాలి అని ఇష్టపడరు కదా! ప్రియవ్రతుడంతటి వాడికి సంసారంలో కోరిక ఉన్నది అంటే నమ్మలేం కదా మనం కూడా. ఇల్లు, భార్య, పిల్లలు అనే వాటిని గురించి కొంచెం మమకారం ఉన్నా కూడా పరిపూర్ణత రాదు అని తెలుసు అందరికీ. శ్రీహరి అనేవాడి తత్వం తెలిసిన వాళ్ళు ఇట్లా అవరు కదా. చెలించని భక్తి ఎలా కలుగుతుంది? ఇది నా సందేహం మాత్రం గాని ప్రియవ్రతుని గురించిన అభిప్రాయం కాదు నాకు అని క్లియర్గా చెప్తూ ఉన్నాడు పరీక్షిత్తు. అంటే ప్రియవ్రతుడిని గురించి ఒక అభిప్రాయం, ఒక ఒపీనియన్ ఏర్పరచుకోవటం అనేది తప్పు అని ఆయనకి తెలుసు. ఎవరి గురించి అయినా కూడా తప్పే. అందులో ప్రియవ్రతుడి వంటి వాడి గురించి ఒక ఒపీనియన్, ఓహో ఈయన ఇదేలే అని అనుకోవటం తప్పని తెలిసినవాడు అన్నమాట. అందువల్ల చెప్తూ ఉన్నాడు, నా అభిప్రాయం కాదు ఇది, ఊరికే ఒక సందేహం వచ్చింది నాకు, దీన్ని నువ్వు వివరంగా చెప్పు అని అడిగితే శుకయోగి ఇట్లా చెప్తూ ఉన్నాడు. అలా కాదు, నారాయణునిలో మనస్సు మళ్ళించి దాని రుచి చూసిన వాళ్ళకు కూడా అప్పుడప్పుడు కొన్ని విఘ్నాలు కలుగుతాయి, తప్పులేదు. అయినా కూడా అతడు పూర్వ మార్గాన్ని విడిచిపెట్టలేదు, సాధన పూర్తి చేసుకున్నాడు. విడిచిపెట్టకుండా సాధన పూర్తి చేసేవాడు సాక్షాత్తు నారాయణుడే అవుతాడు కానీ జీవుడు కాదు అంటున్నారు ఇక్కడ. అమ్మో ఎంత పెద్ద విషయం చెప్తూ ఉన్నారో. విడిచిపెట్టకుండా అప్ అండ్ డౌన్ ఉన్నా కూడా సాధనలో దిగినవాడు సాక్షాత్తు నారాయణ స్వరూపుడేట. అంటే ఆ నారాయణుడు దిగి రాకపోతే మనకు అటువంటి సాధన పాసిబుల్ కాదన్నమాట. అందువల్ల అటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడే గాని జీవుడు కాదు. నారాయణుడు ఎప్పుడు కూడా జీవుణ్ణి విడిచిపెట్టడు. ఒక నదిలో నుంచి ఒక తూము పెట్టి చెరువులోకి నీళ్లను వదిలితే ఇంకా వదిలిన తర్వాత ఆ నీళ్ల వేగం అనేది నదికి సంబంధించిందే కానీ అది చెరువుకు సంబంధించింది కాదు కదా. అదే రకంగా ఒక కనెక్షన్ పెట్టుకున్నాడు భగవంతుడితో సాధకుడు, సాధన అనే పేరుతో. ఇంకా దైవం టేక్ ఓవర్ చేస్తాడనమాట. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నీళ్ల ప్రవాహం ఆగుతుందా? చెరువులోకి ఒక చిన్న తూము పెట్టి, ఒక గొట్టం పెట్టి నది నుంచి నీళ్ళని చెరువులోకి పంపిస్తుంటే అది ఎవరు ఆపగలుగుతారు? ఇంకా కంటిన్యూస్గా దాని వేగం ఏమిటి, ఎట్లా వచ్చింది? చెరువు నీళ్ళకి వేగం కాదు ఇంకా అది. ఆ రకంగా పరమాత్మ వేగంతో జీవుణ్ణి ఆక్రమించి పూర్తిగా సాధన తానే చేయిస్తాడు అంటానికి ఇక్కడ రుజువు చేస్తూ ఉన్నారు. అంతే, నారాయణ స్వరూపమే అయిపోతుంది. చెరువు నీళ్లు లేవక్కడ, నదీ ప్రవాహమే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ప్రియవ్రతుడు నారద మునీంద్రుణ్ణి పాదసేవ చేసుకున్నాడు, ఎంతో భక్తిగా ఉన్నాడు. ఎంతో అరుదైన ఆధ్యాత్మ సాధన అనే సత్రయాగంలో ఆజన్మ దీక్షతో భూమినంతా కూడా పరిపాలించాడు. మొట్టమొదట తను రాజ్యాన్ని తీసుకోవడానికి తన జ్ఞానానికి భంగం అని అతను అనుకుని రాజ్య స్వీకరణకు ఒప్పుకోలేదు. నాకు రాజ్యం వద్దు అన్నాడు. దానిని గమనించి చతుర్ముఖుడు బ్రహ్మదేవుడు ఇతనికి రాజ్యం యందు మిక్కిలి ఆసక్తి పుట్టించాలి, రాజ్యపాలనలో ఎంతో ఆసక్తి పుట్టించాలి అని సంకల్పించాడు. ఎందుకంటే ప్రజలకి మంచి రాజు ఉండటం అనేది, మంచి పరిపాలన ఉండటం అనేది అవసరం. అందువల్ల ఇటువంటి వాడు రాజు గనకైతే అది ప్రజా పరిపాలన బాగుంటుంది. కాబట్టి అతనికి మనస్సులో బాగా పరిపాలన చెయ్యాలి అనే ఆసక్తి కల్పించాలని బ్రహ్మదేవుడు సంకల్పం చేసుకున్నాడు.
సమస్త దేవతా పరివారంతో బయలుదేరి బ్రహ్మలోకం నుంచి ఆకాశ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నట్ట బ్రహ్మదేవుడు. హంసవాహనుడై వేదాలతో కొలువబడుతూ తారకల మధ్యలో చంద్రుడిలాగా బ్రహ్మదేవుడు విహరిస్తూ ఉన్నాడుట. మునీంద్రులు తన్ను ప్రశంస చేయంగానే తారాపథంలో ప్రయాణం చేసి దిగి వచ్చాడు. ఎప్పుడైతే బ్రహ్మదేవుణ్ణి మునీంద్రులందరూ తలుచుకున్నారో అప్పుడు వెంటనే కిందకి దిగి వచ్చాడు. అట్లా విహరిస్తూ ఉన్నవాడు కిందకి దిగి వచ్చాడు. చతుర్ముఖుడు దిగివచ్చుట అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు, గరుడ కింపురుషాదులు రెండు పక్కల స్తోత్రాలు చేస్తూ ఉంటే గంధమాదన పర్వతపు లోయల దారులన్నిటినీ వెలిగిస్తూ వచ్చాడు. అంటే ఆ బ్రహ్మదేవుడు వస్తూ ఉంటే అంతా వెలుగే కదా. నారదుడు స్వయంభువ మనువును ప్రియవ్రతుడిని తీసుకొని నమస్కరించి బ్రహ్మగారిని ఆహ్వానించాడు. కూడా తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ కూడా బ్రహ్మగారికి నమస్కరించి ఆహ్వానించాడు తండ్రి గారిని. ముగ్గురు స్తుతించారు. బ్రహ్మగారు ఎంతో సంతోషించి ప్రియవ్రతుడితో ఇట్లా చెప్పాడు. జీవుడు లోక వ్యవహారాల్లో ఉంటే సంసారబద్ధుడవుతాడని, ఆ లోక వ్యవహారాలన్నీ వదిలేసి అంతర్యామిని ఉపాసించిన వాడు మటుకే తరిస్తాడని, ఈ రెండు మార్గాలు మటుకే ఉన్నాయని భావించటం అనేది జీవుడి సాధనలో ఒక పర్టికులర్ స్టేట్, ఒక పర్టికులర్ స్థితి. ఈ స్థితిలో ఉన్నవారు న్యాయంగా లోక విషయాలకు దూరంగానే ఉంటారు. దానిని సృష్టికర్త మాత్రం మెచ్చడు. నేను మెచ్చుకోను నాయన అటువంటి స్థితిని, నాకు ఇది కావాలి అది వద్దు అనటం అనేదాన్ని నేను మెచ్చుకోను అంటున్నాడు చతుర్ముఖ బ్రహ్మగారు. అట్లా ప్రవర్తించటం వల్ల లోకులకు ఉపకారం జరగదు. మరి లోకాన్ని వదిలేసి నువ్వు నీ దారి నువ్వు చూసుకుంటే లోకులను ఉద్ధరించే వాళ్ళు ఎవరు? ముముక్షుజనుల సాంగత్యం అంటే, ముముక్షులంటే మోక్షాన్ని కోరేవాళ్ళు, సజ్జనులు. అటువంటి వాళ్ళ సాంగత్యము సంసార జీవులకి దొరక్కపోతే ఎలా వాళ్ళు ఉద్ధరింపబడతారు? వీళ్ళు గొప్ప కోసం విడిగా బతకటం అనేదే మిగులుతుంది. అంతేకాకుండా సంసార బంధం నుంచి విముక్తి చెందటం అనేది ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ కదా, ఒకళ్ళకొచ్చి ఒకళ్ళకు రాకపోవటం కాదు కదా, అందరికీ విముక్తి కావాలి కదా. దేహము, ఇంద్రియాలు, మనస్సు ఎందుకు వచ్చినాయి మనకంటే ఈ రకంగా సద్వినియోగం చేసుకోవటానికే గాని దేహాన్ని అవతలవారేయటానికి కాదు కదా. ఈ దేహము మొదలైనవన్నీ కూడా మనకు ప్రసాదింపబడినవి కానీ భగవంతుడి దయ వల్ల మనం కోరితే వచ్చినవో మనం తెచ్చుకున్నవో కాదు కదా. నాకు మోక్షం ఉంటే చాలు, నాకు ఈ లోకంతో పని లేదు అని వెళ్ళిపోయేవాడు మోక్ష సాధకుడు ఎట్లా అవుతాడు అసలు? ఇతరుల గురించి కూడా మనకు ఆలోచించాలి కదా, వాళ్ళకి కావాలి కదా విముక్తి, లోకులకు కూడా విముక్తి కావాలి కదా. ఆ విషయం మనం మర్చిపోతే ఎట్లాగూ అని చెప్పి వివరంగా చెప్తూ ఉన్నాడు బ్రహ్మదేవుడు. శరీరము, ఇంద్రియాలు ఇవన్నీ మనం తెచ్చుకున్నవి కాదు కాబట్టి వాటిని మన స్వంతానికి మాత్రమే ఉపయోగించుకోవడానికి మనకు హక్కు లేదు. ప్రభుత్వం వాళ్ళు డబ్బులు ఇచ్చి ఒక వ్యాపారం పెట్టించినప్పుడు ప్రభుత్వ ద్రవ్యానికి నష్టం వస్తుందేమో అని భయపడి దుకాణం మూసి కూర్చోవటము ప్రభుత్వానికి ద్రోహమే అవుతుంది. అట్లాగే దేహాన్ని, ఇంద్రియాలని సద్వినియోగం చెయ్యని వాళ్ళని బ్రహ్మ కానీ దేవతలు కానీ ఎందుకు మెచ్చుకుంటారు? సత్కర్మాచరణం వల్ల, మంచి పనులు చేయటం వల్ల కర్మ నాశనం కలుగుతుంది కానీ కర్మ మానటం వల్ల కలగదు నాయన. దానివల్ల కర్మభ్రష్టత్వం వస్తుంది, రెండూ కాకుండా అయిపోతుంది. ఇట్లా కాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చున్న వాడికి పరిస్థితులు ఏదో ఒక వ్యవహారంలోకి దింపుతాయి తప్పకుండా. అది బ్రహ్మాదుల సంకల్పం కాబట్టి తప్పదు. నేనేదో ముడుచుకుని దూరంగా ఉంటానంటే నీ మీద వచ్చి పడిపోతాయి అన్నీ, నువ్వే చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా వివేకంతో నువ్వే అర్థం చేసుకోమని చెప్పి చెప్తూ ఉన్నాడు చతుర్ముఖుడు. చతుర్ముఖుడు ప్రియవ్రతుడికి రాజ్యమునందు ప్రీతి కలిగింతును అని దిగివచ్చిన వైభవం ఇక్కడ వర్ణించారు అంటున్నారు. జీవుడి చైతన్యాన్ని ప్రవృత్తి నివృత్తి నడుమ
పర్యాయత్వం చెందుతూ ఉంటుంది. జీవుడి చైతన్యం అంటే ఏమిటి? ఆ జీవుడు అనబడేటటువంటి వస్తువు ప్రవృత్తి కావాలి, నివృత్తి కావాలి. అంటే పట్టు కావాలి, విడుపు కావాలి. ఆ రెండిటి మధ్య పరిణతి చెందుతూ ఉంటుంది. అది అతని ఇష్టం కాదు. చక్రంలో తిరుగుతూ ఉన్న ఇసుక రేణువులన్నీ కూడా కిందకి మీదకు పోక తప్పదు కదా. అదే రకంగా చక్రము కేంద్రము నారాయణుడిలోనే ఉన్నాయి. పరిధిలో తిరుగుతున్న ఎడ్జ్లో తిరుగుతున్న జీవులు అసలు ఏం చేయగలుగుతారు? జరుగుతూ ఉన్న దానికి ఇష్టపడే సాధనే చేయాలి కానీ ఇష్టం వచ్చిన దాన్ని జరిపించుకోవటానికి ఎక్కడా అవకాశం లేదు. నేను యోగ సాధనలు చేసి నా ఇష్టమైన రీతిలో బతుకుతాను అనేవాడు చెడిపోతాడు. అంటే కాలం అంతా వ్యర్థం అయిపోతుంది. చెడిపోవడం అంటే ఏదో సాధన పేరుతో కాలాన్ని వృధా చేసుకుంటాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు. తారకల మార్గంలో చతుర్ముఖుడు దిగి వచ్చాడు అంటే కూడా సృష్టి మొట్టమొదట తారకలుగా ఏర్పడటం, ఆ తారకలు ఒక్కొక్క తారకకు చుట్టూతా గ్రహాలు ఏర్పడటం, ఆ గ్రహాలు ఏర్పడి మండల పరివర్తనం అంటే ఒక సైకిల్ ఏర్పడటం, ఒక్కొక్క గ్రహంలోనూ జీవులు ఏర్పడటం, పుట్టుక చావు అనేటటువంటి ఒక సైకిల్, ఒక చక్రం, మండల పరివర్తనం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇదే బ్రహ్మలోకం నుంచి ప్రియవ్రతుడి దాకా దిగి వచ్చే దారి అని అంటున్నారు. అంటే బ్రహ్మదేవుడు ఇలా వచ్చాడు అంటే తారకలు మొట్టమొదట రావడం, యుగ యుగాంతాల వరకు, ఎన్నో యుగాల వరకు వాటి ప్రోగ్రాం ఏంటంటే ఈ రకంగా ఒక తారక చుట్టూతా గ్రహాలు ఏర్పడి, గ్రహాలలో ఒక్కొక్క గ్రహం మీద జీవులు ఏర్పడి, ఇదంతా పెద్ద ప్రోగ్రాంలో వచ్చినాయి ఆ తారకలు. ఆ దారే చెప్తూ ఉన్నారు. ఇదే బ్రహ్మలోకం నుంచి ప్రియవ్రతుడి దాకా బ్రహ్మదేవుడు దిగి వచ్చాడు అంటే ఈ సృష్టి అంతా జరుగుతూ వచ్చిందనమాట. ప్రియవ్రతుడు అంటే కూడా ప్రియమైన దాన్ని, తనకు ప్రియమైన దానికోసం వ్రతం చేసేవాడు అని. తనకు మోక్షం ఇష్టం కాబట్టి రాజ్యం వద్దు అని భీష్మించినవాడు. అంటే ఎలా ఉంటుందంటే మనకు ఒకటి ఇష్టమై దాని మీద గురిపెట్టి ఇంకొకటి వద్దంటాం. అది ఒక హుక్కింగ్ అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే అది ఫ్రీ విల్ కాదు. సో చతుర్ముఖుడు హంసవాహనుడై దిగి వచ్చాడు అంటే కూడా, హంస అంటే శ్వాస, వేదాలతో కొలవబడుతూ దిగి వచ్చాడట. వేదాలు ఆయన్ని కంటిన్యూస్గా ఆయన్ని కొలుస్తూ ఉన్నాయిట. అంటే ఏమిటి? జీవి తన శ్వాసనే వాహనంగా దిగి వస్తాడు. ప్రాణాలు, వాక్కు, చేసే పనులు, కర్మాచరణం, ఏ పని చేస్తాడో ఆ పని, ప్రాణాలు, మాట, చేసే పని, ఇంద్రియ ప్రవృత్తులు, ఈ సెన్సెస్ అన్నీ కూడా పనిచేయటం, ఇవన్నీ కూడా 4 వేదాలలాగా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇదంతా వేదమయమైన సృష్టి. 4 వేదాలతో ఆ బ్రహ్మదేవుడు కొలువబడుతున్నాడు అంటే జీవుడు దిగివచ్చే ప్రాసెస్లో ఇవన్నీ కూడా చుట్టూతా ఉన్నవన్నీ కూడా ఏమేం కావాలో మనకు అవన్నీ ఏమేం తీసుకొచ్చాం మనం శ్వాసగా, శ్వాసే వాహనంగా దిగి వచ్చి ప్రాణాలు, వాక్కు, కర్మాచరణము, ఇంద్రియ ప్రవృత్తులు, సెన్సెస్ చేసే పనులు, అవనేవి 4 వేదాలట. ఆ 4 వేదాలతో కూడా, అంటే ఆ 4 వేదాలు ఈ జీవుడికి సహాయం చేస్తున్నట్టే కదా. ఇవి లేకపోతే జీవుడే లేడు కదా. అట్లా కొలవబడుతున్నాడు అని చెప్పారు. తారకల చుట్టూతా ఉన్న చంద్రుడిలాగా వెలుగుతూ వచ్చాడు బ్రహ్మదేవుడు. అంటే చంద్రుడు తిరగటం వల్ల భూమి చుట్టూతా 28 రోజుల ఋతుకాలం స్టార్ట్ అయింది. దానివల్లే జీవికి గర్భం రావటం, మళ్ళీ పుట్టటం అనేటటువంటి చంద్రుడి గమనం వల్ల, చంద్రుడు కదలటం వల్లనే వచ్చినటువంటి యాక్షన్స్ అన్నమాట. చేష్టలన్నీ కర్మాదులతో, అటువంటి చేష్టలన్నీ కలిగి కర్మాదులతో ప్రవర్తిస్తూ ఉన్నాడని అర్థం ఉంటుంది దానికి. ఇంద్రుడు మొదలైన వాళ్ళు సేవిస్తూ ఉన్నారు బ్రహ్మదేవుణ్ణి అంటే అర్థం ఏంటంటే ఇంద్రియాదులకు
అధిపతులుగా దేవతలంతా కూడా శరీరాల్లో ఉన్నారు అని. మునీంద్రులంతా ప్రశంసిస్తున్నారు, పొగడుతున్నారు అంటే సప్త ఋషులు మొదలైన తారకల నుంచి వస్తూ ఉన్నటువంటి జ్ఞానము జీవుడి ప్రజ్ఞలలో 7 ప్రజ్ఞలుగా దిగి వస్తూ ఉన్నదిట. ఒక జీవుడికి ఎన్ని ఇస్తే ఈ భూమి మీద బతకటానికి అతనికి అవకాశం ఉంటుంది, ఎన్ని రకాల వరాలు ఆల్రెడీ మనకిచ్చి మన భూమి మీదకి దింపారు అని అర్థం చేసుకోవాలి మనం. సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు రెండు పక్కల స్తోత్రాలు చేస్తూ ఉన్నారు అంటే కూడా ఆ ప్రజ్ఞల వల్ల కుడి ఎడమ, ముందు వెనక, కింద పైన ఇట్లాంటివన్నీ కూడా ఏర్పడి జీవుడు శరీరంతో ఒక పని చేయటానికి కిందకి దిగుతూ ఉన్నాడు, అంటే చేయటానికి సన్నద్ధుడవుతున్నాడు. వీళ్ళందరూ లేకపోతే ఈ గంధర్వాదులు, సిద్ధులు, సాధ్యులు శరీరంలో లేకపోతే మనకి ఏ తెలివులు పనిచేయవు కదా. అందుకని వాళ్ళు లోపల ఉండి మనల్ని నడిపిస్తున్నారు, వ్యవహారాలు చేయిస్తున్నారు. గంధమాదనము అంటే పూర్వజన్మ కర్మ వాసనలన్నిటినీ కూడా తీసుకొని వచ్చేటటువంటి జీవ లక్షణం. ఇహ ఇది ఒకసారి జన్మ అనేది స్టార్ట్ అయిన తర్వాత అది ఇంకా ఒకదాని తర్వాత ఒకటి లింకులు పెట్టుకుంటూ ఆ జన్మ పూర్వకర్మ వాసనలను పట్టుకొస్తూ ఆ బ్లూ ప్రింట్స్ని తీసుకొస్తూ వరుసగా మళ్ళీ మళ్ళీ జన్మలు వచ్చేటట్టుగా అన్ఎండింగ్ ప్రాసెస్ ఆఫ్ జీవలక్షణం అన్నమాట. అది వస్తూ ఉంటుంది. దాన్ని గంధమాదన పర్వతము అని చెప్పారు. ఎందుకంటే గంధం అంటే వాసన, ఇది కర్మవాసనలను తీసుకొచ్చే లక్షణం కాబట్టి జీవుడు గంధమాదన పర్వతం మీదుగా దిగటము అనేది చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఆ పర్వతానికి ఉన్న 2 లోయల మధ్యగా రావటం అంటే స్త్రీ పురుషులు అని 2గా దిగి వచ్చే సృష్టి అన్నమాట. ఈ వైభవంతో సృష్టికర్త జీవుడి దగ్గరకు దిగివచ్చుచున్నాడు అంటున్నారు. ఇంత వైభవంగా బ్రహ్మదేవుడు జీవుడు అనబడేటటువంటి ప్రియవ్రతుడి దగ్గరికి వస్తున్నాడు. దిగివచ్చిన జీవులందరికీ కూడా నారదుడు జ్ఞానం బోధించి సృష్టికర్తతో బ్రహ్మ విద్య ఉపదేశం కోసం వాళ్ళని సృష్టికర్త దగ్గర నుంచి బ్రహ్మ విద్య ఉపదేశాన్ని తీసుకుని జీవుల దాకా అనుసంధానం అంటే కనెక్షన్ పెడుతూ ఉన్నాడు నారదుడు మోక్ష జ్ఞానానికి స్వయంభువ మనువేమో సమస్త కర్మాచరణ మొత్తం పనులన్నీ సమన్వయించుకొని సింథసైజ్ చేసుకొని సమర్పణ విద్య మనకి నేర్పించే పరమ గురువులుట వీళ్ళిద్దరూ కూడా, నారదుడు స్వయంభువ మనువుతో ప్రియవ్రతుణ్ణి తీసుకొని నారదుడు బ్రహ్మదేవుడికి ఎదురుగా వచ్చాడు. అంటే ఏంటంటే జీవుడు మన్వంతర ధర్మాలన్నిటినీ పాటిస్తూ మనుధర్మాన్ని శాసనంగా భావించి అదే మనుధర్మాన్ని అనుసరించి తీరాలి, మనుధర్మాన్నే అనుసరించాలి అనేది ఒక శాసనంగా స్వీకరించి బ్రహ్మ విద్యతో తరిస్తూ ఆ సమన్వయాన్ని చూపించారు అని అర్థం. ఎప్పుడైతే మనుధర్మ శాస్త్రానికి అనుకూలంగా దాన్నే శాసనంగా స్వీకరిస్తాడో జీవుడు, అప్పుడు సమన్వయించుకుని బ్రహ్మ విద్యతో తరించటమే తప్ప అతనికి ఇంకేమీ అవదు, తరించిపోతాడంతే. అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. బ్రహ్మోపదేశము అని హెడ్డింగ్ ఉంది. ప్రియవ్రతుణ్ణి చూసి చిరునవ్వుతో బ్రహ్మగారు ఇట్లా అన్నారట, నారాయణుడు హరిగా దిగివచ్చాడు, నా వాక్కుల రూపంలో నా మాటల రూపంలో నీకు చెప్పాల్సిన విషయాలన్నిటినీ సందేశాలుగా పంపించాడు. నిశ్చలమైన మనస్సుతో విను, ఇది నా వాక్కు కాదని శ్రీహరే సాక్షాత్తు చెప్పాడని నువ్వు అర్థం చేసుకో అని చెప్పి ఇంకా చెప్తూ ఉన్నాడు. నువ్వు కానీ నారదుడు కానీ నేను కానీ అందరం మన హృదయాలలో ఉన్న ఈశ్వరుని ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటున్నాం. మనము లోపల నుంచి మనల్ని ఎవరో నడిపిస్తున్నాడు, ఈశ్వరుడు అనేవాడే నడిపిస్తున్నాడు. కానీ దానిని తప్పించుకొని మనం పక్కకెళ్ళిపోయి స్వతంత్రంగా మనం ప్రవర్తించటం అనేది అసలు సాధ్యమయ్యే పనే కాదు. హృదయంలో
సర్వజీవులకు ఈశ్వరుడు ఉండి బుద్ధుల్ని ప్రేరేపణ చేసి సంకల్పాల్ని పుట్టిస్తూ ఉంటాడు. దానికి వ్యతిరేకంగా ఈ త్రిగుణాల ఫోర్స్ వల్ల మనస్సులో అనేక రకాల అభిప్రాయాలు కలిగినా కూడా అవి జరగవు. సంకల్పం వేరు, ఒపీనియను, అభిప్రాయం వేరు. ఎంత స్వతంత్రుడైనా కూడా తనకు నచ్చిన విధంగా ప్రవర్తిస్తాడే గాని నచ్చని వాటిని నచ్చింప చేసుకొని ప్రవర్తించలేడు గదా! కాబట్టి అతడు ఆట బొమ్మే గాని స్వతంత్రుడు కాదు. నచ్చునట్టి ఒకటి నచ్చాలి అనేది అది ఈశ్వరుడి సంకల్పం, మన సంకల్పం కాదు అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా. ఈశ్వరుడు లోపలుండి మనకేది నచ్చాలో కూడా డిసైడ్ చేసి దాన్ని ఒక కిరణాలుగా వదిలేస్తూ ఉంటాడుట మన మీదికి. ఎవ్వరు ఏ స్వతంత్రము లేని వాళ్ళు, అందరూ ఆట బొమ్మలే, ఏ జీవి స్వతంత్రుడు కాదు అని ఇక్కడ ప్రింట్ చేసి రాశారు. ప్రియవ్రతుడు వద్దన్నా కూడా రాజ్యకాంక్ష కలగక మానదు. అదన్నమాట. ఇష్టము అయిష్టము, నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు అనే దాంట్లో స్వతంత్రం లేదు మనకి. అందువల్ల ప్రియవ్రతుడు అంతటి వాడు నాకు ఇది కావాలి నాకు ఇది వద్దు అంటే అవదు అంటున్నారు. అతడు తిప్పలు తప్పించుకోవటం కోసం రాజ్యపాలన వద్దన్నాడు. అమ్మో ఈ బరువు ఎవరు మోస్తారు బాబోయ్ అన్నాడు గాని కోరిక పోలేదన్నమాట. పోతే మోక్షం మీద కోరిక రాదు కదా, అది ఇటు తిరిగి ఈ కోరికగా మారింది. ఒక కోరిక గొప్పదని ఇంకో కోరిక తక్కువని భేదం చూపించటం మనిషి అనుకుంటాడు కానీ ఓహో ఇది చాలా గొప్ప కోరిక అని. కానీ ఏది కావాలనుకున్నా భిక్షాపాత్ర పట్టుకుంటేనే కావాలనుకోగలుగుతాం. ఆ భిక్షాపాత్ర వెండిదైతే ఏమిటి, బంగారపుదైతే ఏమిటి, మట్టిదైతే ఏమిటి, అలా ఉంటుందన్నమాట. ఇది కావాలి అనుకున్నవాడు ఎవడైనా, ఏది కావాలనుకున్నవాడైనా కోరిక గలవాడే. మోక్షము అన్నది మనం పెట్టుకున్న పేరే గాని భగవంతుడిచ్చేది కాదు. అది భగవంతుడిచ్చినదైనప్పుడు దాని యందు కోరిక ఉండదు, అదే జరుగుతుంది. కాబట్టి మనం కోరి అడిగి ఇప్పించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. తపస్సు చేయటం, ఎన్నో విద్యలు నేర్చుకోవటం, యోగాభ్యాసం చేయటం, ఎంతో శౌర్యాన్ని గొప్ప బలాన్ని చూపించటం, జ్ఞానాన్ని ఆర్జించటం, ఎంతో జ్ఞాన సముపార్జన చేయటం, ధర్మాన్ని ఆచరించటం, కావాల్సినంత డబ్బులు సమకూర్చుకోవటం, ఈ ప్రయత్నాలన్నీ కూడా జీవులతోనే చేయబడుతున్నాయి. వాడికి నచ్చిన దాన్ని వాళ్ళు పట్టుకొని వేళ్లాడుతున్నారు. ఆ నచ్చటం అనేది కేవలం ఈశ్వరాజ్ఞ వల్లనే. ఎవడి లోపల నుంచి వాడికి అక్కడున్న ఈశ్వరుడు చెప్పి నడిపిస్తున్నాడు. దాని నుంచి అదంతా నారాయణుడి ఆజ్ఞాబలమే కాబట్టి దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కాబట్టి ఇవి దేవుడి ఆధీనాలే కానీ మన ఆధీనాలు కావు. అవి మనవి అని మనం అనుకున్నప్పుడు శోకము, మోక్షము, సుఖము, దుఃఖము, భయము ఇలాంటివన్నీ కూడా వస్తాయి. మోక్షం కూడా వేశారు ఈ లిస్ట్లో. ఇట్లా అవ్వకూడదు అనుకోవటం కూడా మన ఇష్టం కదా. అయ్యో నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి, నాకు కావాల్సింది మోక్షం కదా, అది లేకుండా ఇవి వస్తున్నాయి, ఇవన్నీ అనుకోవటానికి కూడా మనం ఎన్ని అనుకున్నా దానివల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నారాయణుడే ఈశ్వరుడిగా ఇంతమందిలో కూర్చున్నాడు కాబట్టి నీకొక ఇష్టం ఉందని, నీ ఇష్టమైన దాన్ని నువ్వు జరుపుకోగలనని భావించొద్దు అంటున్నారు. అంటే దీనివల్ల కాన్ఫ్లిక్టు, ట్రబులే కానీ ఊరికే పెనగులాటే కానీ అసలు నీకు సంబంధించిందంటూ ఏమీ లేదు ఇక్కడ. నువ్వు ఒక జీవుడిగా విడిగా లేవు, భగవత్ స్వరూపమే ఇది. ఆ భగవంతుడే సర్వత్రా ఉండి ఈ డ్రామా నడిపిస్తూ ఉంటే ఇలా వద్దు నాకు అది కావాలి, ఈ క్యారెక్టర్ వద్దు ఆ క్యారెక్టర్ కావాలి, ఈ క్యారెక్టర్లో ఇన్ని లక్షణాలు వద్దు కొన్ని తగ్గించాలి, ఈ బట్టలు వేసుకోను, ఈ యాక్షన్ చేయను అనటానికి మనకి ఎట్లాంటి అధికారం లేదు. అందరిలో నారాయణుడే ఈశ్వరుడుగా, అంటే నడిపేవాడుగా, అధిపతిగా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కూర్చున్నాడు ప్రతి చోట. నీ ఇష్టం అంటూ విడిగా ఏదైనా పెట్టుకోవద్దు నాయనా అని చెప్తున్నాడు. నారాయణుడు జీవులలో ఈశ్వరుడుగా దిగి వచ్చేటప్పుడు ఆయన్ని శ్రీహరి అని అంటారట. అంటే హ రి అనేవి శ్వాసగా వస్తాయి అన్నమాట.
అతడు శ్వాస నుంచి వాక్కుగా దిగి వస్తూ ఉంటాడు. శ్వాస వచ్చి శ్వాస నుంచి వాక్కొస్తుంది. దీన్నే ప్రణవము అంటే ఓంకారము అంటారు. ఒకడు మాట్లాడినప్పుడు ఇంకొకడికి వినబడుతూ ఉంటుంది. ఇదే శృతి అనబడే వేదమంత్రముట. ఒకడు మాట్లాడింది ఇంకొకడికి వినపడటమే వేదమంత్రం. ఇదంతా మన చేతుల్లో పని కాదు. మనమేమి మాట్లాడాలంటే మాట్లాడలేము, వద్దంటే మానేయలేము. ఇది వినపడాలంటే వినిపించుకోలేము. ఆ శక్తి అంతా మనకి ఇచ్చి మనల్ని బ్లెస్ చేసి కిందకి దింపారు. అందువల్ల ఎంతో క్లియర్గా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. శృతి అంటే ఒకరు మాట్లాడింది ఇంకొకళ్ళకు వినపడటమే. శృతి అనబడే వేదమంత్రమే సాక్షాత్తు. విన్నదానికి జీవుడికి అర్థాలన్నీ దాంట్లో కనిపించి మంచి చెడ్డలుగా ఊరికే తోస్తూ ఉంటాయి. ఇవి ప్రకృతిలో ఉన్న త్రిగుణాల వల్ల జరుగుతూ ఉన్నది. మంచి చెడ్డలు రెండు రెండుగా కనపడేవన్నీ త్రిగుణాల వల్ల జరుగుతూ ఉన్నాయి. తమోగుణం ఎక్కువైనప్పుడు నిర్లక్ష్యము, విన్నదానిని నమ్మకుండా ఉండటము, ఎదట వాళ్ళు చెప్పింది ఆచరించకుండా ఉండటం మొదలైనవి కలుగుతాయి. రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలిసిందే నిజమని, ఎవ్వరు చెప్పినా వినటం అనే మాటే లేదని మొదలైనటువంటివన్నీ కలుగుతాయి. దానికి ఫలితం కూడా దుఃఖమే. ఇట్లా ప్రణవంతో వేదంతో పేనిన గుణత్రయము అనే 3 పేటల దారంతో ఏర్పడిన తాడు జీవుల ముక్కులలో నుండి చెవులలో నుండి దూర్చి ఒకటిగా కట్టేశారట. ఈ బంధంతోనే సిగమోర వేయబడిన గొడ్లలాగా, గొడ్లకు వేస్తారు అట్లా తాడు కడతారు. మనుష్యులు తెలియకుండానే ఈశ్వరాజ్ఞతో ప్రవర్తించి పనులు చేస్తూ ఆ ఈశ్వరుడి పొలాల్లో పడి మేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. సరిగ్గా పశువులలాగానే మనం కూడా తాడు కట్టారు. కనపడని తాడు, గుణత్రయము అనే 3 పేటల దారంతో అల్లిన తాడు జీవుల ముక్కులలో నుంచి చెవులలో నుంచి దూర్చి కట్టి పెట్టారట. ఈ విధంగా మనిషి దేన్ని సాధించుకున్నా కూడా సుఖము దుఃఖము అనుభవించటం అనేది అది కూడా ఈశ్వరుడి మీద ఆధారపడే చేస్తూ ఉన్నాడు. తనకు తెలియని విషయాలకు గుడ్డివాడుగా ఉంటున్నాడు, తెలిసిన విషయాలకు కళ్ళు గలవాడుగా ఉంటున్నాడు. మనిషి ప్రవర్తిస్తూ ఉండంగా ఈ విధంగా దీపంలాగా ఈశ్వరుడు వెలుగుతూ ఉన్నాడు. కళ్ళున్నవాడు దీపాన్ని ఆధారంగా చేసుకొని కళ్ళు లేనివాడిని చేయబట్టుకుని నడిపించవచ్చు కదా. అట్లాగే తెలియని పూర్వకర్మ ఫలాలను అనుభవిస్తూ తెలిసిన విషయంలో మళ్ళా కర్మబంధాలని కల్పించుకోకుండా జీవించటం అనేది తెలివైన పని. అంటే దీపం వాడుకొని చూడగలిగిన వాడు చూడలేని వాడిని చేయబట్టుకుని నడిపించటం అంటే ఏంటంటే తెలియని విషయాలను అనుభవిస్తూ తెలిసిన విషయాల ద్వారా మళ్ళీ కర్మబంధం కలగకుండా, అంటే ఏ ఫలితము ఆశించకుండా చేసిన పనికి బంధం కలగదు. కేవలం చేస్తాడంతే, స్పాంటేనియస్గా పని చేస్తాడు. దానికి వెనక ముందు ఏ ఊహలు, ఏ కోరికలు, ఏ ఫలితాల గురించిన ఆలోచనలు లేకుండా చేసినప్పుడు కర్మబంధం ఉండదు. అట్లా పని చేస్తూ ఉండటమే తెలివైన జీవితము అంటున్నారు. అదొక్కటే మానవుడు చేయగలిగిందిట. ఏమిటి చేయగలడు మానవుడు? తెలియకుండా ఉన్నాయి పూర్వకర్మ ఫలాలు ఏమున్నాయి, ఏం చేశాను తెలియదు మనకి. వాటిని కష్ట సుఖాలుగానే వస్తాయి అవి మనకి. అవి వచ్చినప్పుడు కేవలం వాటిని ఒప్పుకొని జీవించటం. తెలిసిన విషయాల్లో కూడా తెలిసిన విషయాలు చాలా ఉంటాయి జీవికి. ఆ తెలిసిన విషయాల్లో కర్మబంధం కలగకుండా జీవించటం అనేటటువంటి ప్రాసెస్ జీవుడు ఆ ప్రాసెస్లో బతకటం అనేది తెలివైన పని. అదొకటి చెయ్యగలడు మనిషి. కలలో కనిపించిన కష్ట సుఖాలు అప్పుడు కల వచ్చేటప్పుడు అవి నిజం కాదని తెలియవు. అది కళ అని తెలియదు, కానీ మెలకువ రాగానే తెలుస్తుంది. అదేవిధంగా సరి అయిన జ్ఞానంతో అనుగ్రహించాడంటే భగవంతుడు తను పూర్వం చేసిన కర్మఫలాలు అనుభవిస్తూనే రాబోయే కర్మఫలాలు లేకుండా చేసుకోవటం కోసం ఎంతో స్కిల్ఫుల్గా పనులు చేస్తాడు.
చేసుకోవచ్చు. ఆ ఆ స్కిల్ మనకిచ్చాడు భగవంతుడు. అది మనం చేయగలిగిన పనే అంటున్నారు. తపస్సు చేయటం కోసం ఒకవేళ అడవుల్లోకెళ్ళినా గూడా జయించాల్సిన ఇంద్రియాలు మనలో ఉన్నాయి గానీ బయటెక్కడా లేవు గదా! ఏ శత్రువులోనూ, ఏ మిత్రుడిలోనూ లేవు గదా! అడవికెళ్ళొచ్చు, ఇంట్లో ఉండొచ్చు, హిమాలయాలకెళ్ళొచ్చు. ఎక్కడికెళ్ళినా మనలో ఉన్న వాటినే కదా జయించాల్సింది. ఇంద్రియాలని అధిగమించకపోతే, అంటే వాటిని కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోబోతే, అడవిలో ఉంటూ కోరికలు పెంచుకొని కర్మబంధాన్ని తెచ్చుకుంటాడు. ఉన్నది అడవే, కానీ అక్కడ గూడా కోరికలు పెరుగుతాయి. సన్యాసం పుచ్చుకుని చందాలతో ఆశ్రమాలు కట్టించి, దాన్ని పెంచటం కోసం తోటలు, దొడ్లు, వ్యాపారాలు పెట్టి ఆస్తిని భద్రపరచాలని న్యాయస్థానాల చుట్టూ తిరగటం అనేది జరుగుతోంది గదా లోకంలో. అప్పుడేమవుతుంది? కర్మబంధమే గదా అది. సంసారం అంటే భార్యాబిడ్డల మొహాల నుంచే ఊడిపడక్కర్లేదు. అది కావాలనుకున్న చోట ఎక్కడైనా ఏర్పడుతుంది. గోడలకు బూజు పట్టినట్టు, మంచానికి నల్లులు చేరినట్టు మన పద్ధతిని బట్టే మన సంసారం ఏర్పడుతుంది అంటున్నారు. గృహస్థాశ్రమంలో కూడా చక్కగా జితేంద్రియుడిలాగా, అంటే అన్ని సర్దుబాటుగా ఎంత మటుకు దేన్ని ఏ ఇంద్రియాన్ని వాడుకోవాలో అంత మటుకు వాడుకుంటూ అందరిలో ఉన్న అంతర్యామి యందు ఆత్మజ్ఞానాన్ని స్మరిస్తూ ఉంటే చాలు, అతనికి తప్పకుండా మోక్షం సిద్ధిస్తుంది. గృహస్థాశ్రమంలో ఉన్నంత మాత్రం చేత మోక్షం రాదండి వాడికి అని చెప్పక్కర్లేదుట. అది చెప్తూ ఉన్నారు. అక్కడ కూడా ఎంతో చక్కగా అంతర్యామి అంటే సర్వత్రా ఉన్న దైవాన్ని ఆత్మగా భావిస్తూ స్మరిస్తూ ఉండేవాడికి మోక్షం రాక ఇంకేమవుతుంది అంటున్నారు. శత్రువుల్ని జయించాలంటే కోటలో నుంచి ఎంతో శిక్షణ ఇచ్చిన సైనికుల వ్యూహంతో పోరాడటం ఒక పద్ధతి, లేదా బయటి నుంచి కోటను ముట్టడించడం ఇంకో పద్ధతి. ఈ రెండిట్లో కూడా మొట్టమొదటి దానికి ఉన్న సౌకర్యం రెండో దానికి లేదు. ఎందుకంటే మొదటి పద్ధతిలో తనకి సైనికులకి ఆహారం మొదలైనవన్నీ సిద్ధం చేసుకొని దాచిపెట్టుకొని తినొచ్చు, లోపల ఉంటారు కాబట్టి. ఆ రెండో దాంట్లో ఆ వసతి ఉండదు. అదే చెప్తూ ఉన్నారు. అట్లాగే గృహస్థాశ్రమంలో నారాయణుని ఉపాసన చేసేవాడికి సాధనకు కావాల్సిన రక్షణ సామగ్రంతా ఉంటుంది. ఈ రక్షణ పోషణ తన సుఖం కోసం అనుకుని ఎవడైనా అనుకుంటే దెబ్బతింటాడు. అంటే ఒక కోరికతో హుక్ చేసుకోకూడదు మనం చేసేదాన్ని. కేవలం మన గమ్యం ఏమిటంటే చెయ్యవలసినది చేయడమే. ఎందుకు చేస్తున్నాము దీనికోసం అనేటటువంటి భావాలు లేకుండా చేయాలి అని చెప్తూ ఉన్నారు. భగవంతుడు తన సాధనకి అనుకూలంగా ఇవన్నీ ఇచ్చాడనే సూక్ష్మాన్ని తెలుసుకున్నవాడు బయటపడతాడు. ఇట్లాంటి సాధనని ఆశ్రయించి లోపల ఉన్న 6 శత్రువులను నేర్పుతో జయించి చక్కగా సంగము విడిచి వర్తింపుము. సంగం అంటే అటాచ్మెంట్. ఇది నాది అది నాది అనే భావాలన్నీ వదిలేసేయి. భోగాల్లో దోషం లేదు. నీవి అనుకున్నప్పుడు అవి విషమైపోతాయి. ఈశ్వరుడు ఇచ్చిన దాన్ని అనుభవిస్తే అవేమి ముక్తికి అడ్డం రావు. మంచి భోజనము, బట్ట, ఇల్లు తన ప్రయత్నం లేకుండా అవి వస్తూ ఉన్నప్పుడు వాటిని అనుభవించటం దోషం అని అనుకోకూడదు. అలా అనుకొని మంచం ఉన్నా కూడా కింద పడుకొని ఇది వైరాగ్యం అనుకుంటే అది పొరపాటు అవుతుంది అంటున్నాడు. చతుర్ముఖుడి మాటలు విన్నాడు. ప్రియవ్రతుడికే చెప్తున్నాడు చతుర్ముఖుడు ఇవన్నీ. ప్రియవ్రతుడు వెంటనే ఒప్పుకొని నమస్కారం చేశాడు. అంటే నేను రాజ్యం వద్దు, నాకు ఈ బరువులన్నీ నేను మోయలేను అన్నవాడు ఇవన్నీ అర్థం చేసుకున్నాడు. మనిషికి ఏ రకమైన స్వాతంత్ర్యము లేదు. నాకు ఇది కావాలి అని అడగటానికి కానీ, ఇది వద్దు అని చెప్పటానికి కానీ, దేనికోసమో ఏదో చేయటానికి కానీ మనిషి స్వతంత్రుడు కాదు. భగవంతుణ్ణి నమ్ముకుని చెయ్యవలసినవి చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే అని అర్థం చేసుకొని చక్కగా నమస్కారం పెట్టాడు. ఆయనకి చతుర్ముఖ బ్రహ్మగారికి తల వంచి నమస్కరించాడట. ఆ తర్వాత స్వయంభూ మనువు తన తండ్రి అయిన చతుర్ముఖుడిని పూజ చేశాడు. పూజలు అందుకుని బ్రహ్మగారు తన లోకానికి తను వెళ్ళిపోయారు. స్వయంభూ మనువు చాలా గొప్పవాడు, సత్యసంధుడు. అతడు బ్రహ్మ గారు ఎంతో మెచ్చుకుంటారు. ఆయన బ్రహ్మగారి మన్నన పొంది
ఆయన మెప్పుదల పొంది నారదుడి అనుజ్ఞ తీసుకొని తన కొడుకైన ప్రియవ్రతుడికి పట్టాభిషేకం చేశాడు. ఆ తర్వాత స్వయంభూ మనువు తన నివాసమైన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆయన రాజ్యం కొడుకిచ్చేసి తను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ప్రియవ్రతుడు రాజు అయినాడు. ఈశ్వరవాక్యం వల్ల రాజ్య పరిపాలన అనే కర్మతంత్రంలో ప్రవర్తించాడు. అది అంటుకొనకూడదు అనే భావంతో అహర్నిశలు అంటే ఎప్పుడు శ్రీహరి పాదపద్మాలనే స్మరిస్తూ రాగము ద్వేషము అనే 2 స్థితులు అంటే కావాలి వద్దు అనే 2 స్థితులు లేకుండా నిత్యానంద స్థితిలో మెలగెను. కంటిన్యూస్ హ్యాపీనెస్ ఆయనకి. ఇది కావాలి ఇది వద్దు అన్నప్పుడు మన ఒరిజినల్ స్థితికి భంగం కలుగుతుంది, ఇబ్బంది కలుగుతుంది. ఒకటి కావాలి అనగానే ఒక చెరువులో రాయబడినట్టే నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో ఒక కలత బయలుదేరుతుంది. మనకు ఆ విషయం తెలియదు. మనమేదో దానికోసం ప్రయత్నించి అది రాగానే మళ్ళీ చెరువు నార్మల్ అయినట్టుగా సర్దుబాటు అవుతుంది. మనమేమనుకుంటాం, కోరిక తీరితే చక్కగా ఉంది ఇప్పుడు అనుకుంటాం. అది కాదు అని చెప్పి రమణ మహర్షి చెప్పారు. కోరిక లేకముందు నువ్వు బాగున్నావు, కోరిక వచ్చాక డిస్టర్బ్ అయినావు. అది ఆ కోరిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ డిస్టర్బెన్స్ తగ్గింది అంతే నీకు. అంతేగాని కోరిక వల్ల సుఖం అనేది రాదు. నీకు సహజంగా నీది సుఖస్వరూపమే, శాంతస్వరూపమే అని చెప్పారు. అదేవిధంగా ప్రియవ్రతుడు శ్రీహరి పాదపద్మాలనే స్మరిస్తూ ఇది కావాలని ఇది వద్దని భావాలు వదిలేశాడు. ఆ భావాలు వదిలేశాడు కాబట్టి నిత్య ఆనంద స్థితిలో, చెదరని స్థితిలో నిశ్చలంగా ఉన్నాడు. నిశ్చలంగా అన్ని పనులు చేశాడు అని చెప్పారు. ఇక్కడ మన రికార్డింగ్ నెంబర్ 230 అయిపోయింది. 5వ స్కంధంలో 1 నుంచి 15 దాకా పద్యాలు అయిపోయినాయి.